ఈరోజు చాలామంది ఎట్లా ఉన్నారో తెలుసా? మత్తయి సువార్త 12వ అధ్యాయం 46 నుంచి 50 వచనాలు చూడండి. అక్కడ ఒక సందర్భం మనం చూడగలం. యేసు ప్రభువు ఉన్న దినాల్లో జరిగే ఒక చిన్న సందర్భాన్ని మనం చూస్తాం అక్కడ. వెలుపల నిలిచి ఉన్నారు. ఇదిగో నీ తల్లి నీ సహోదరుడు నీతో మాట్లాడాలని అందుకైన తనతో నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, పరలోకమున నా తండ్రి చిత్తం చొప్పున చేయవాడే నా సహోదరుడు సహోదరి నా తల్లి అనేను. గట్టిగా స్తోత్రం చెప్తారా? ఒకడు దిక్కులు చూస్తున్నాడు, వాక్యం చెప్పాడు సక్రంగా ఎనరు, దిక్కులు చూస్తూ ఉంటారు. పక్క వాళ్ళు ఏం చేస్తారు? ఇవన్నీ చూస్తుంటారు. కొంతమందికి ఈ స్త్రీలో కొన్ని అలవాటు ఏంటంటే, ముందలు కూర్చున్న అమ్మాయి చీర తీసి మెల్లగా దారాలు బీగుతూ ఉంటుంది. మరి పెద్ద డ్యూటీ పెట్టుకుంది అక్కాయి. దారాలు కమ్మిన పని చేస్తున్నావు ఏంది నాకు అర్థం కాదు. దారాలు పీకుతూ ఉంటావు. దారాలు పీకడానికి వచ్చావా? పండుగ వచ్చిందనుకో, ఏ కొట్లో కన్నా ఎందుకు మళ్ళీ వచ్చే నెలకల్లా డబ్బులు చూసుకోవాలా, అన్నీ రెడీ చేసుకోవాలిగా. విచిత్రమైన పనులను చేస్తున్నామంటే చర్చలోకి వచ్చి అటువంటి పోకళ్ళలోకి వెళ్ళొద్దు. ఒకడేమో వాక్యం చెబుతున్న దిక్కులు చూస్తున్నాడు, ఈడేమన్నా కోట మీద అర్థం పోబెట్టాలింది జనాలకి లెక్క వేయడానికి. అరే కోటకి ఎంతమంది వచ్చారా, మళ్ళీ అన్నం పెట్టాలడానికి. ఆ డ్యూటీ నీకేం లేదుగా, అదొక సంబరం. ఎంతమంది జనం వచ్చారు, ఓ సముద్రం లేకపోతే కదా ఇదే అక్క, ఎంతమంది జనం వచ్చారో, వస్తారు. కోటానికి వెళ్ళి ఏమి విన్నావాక అంటే, అయ్యో బాబోయ్ ఎస్క ఎత్తిరాలరండి ఏంటి, నిన్నెవడు ఏమన్నాడు? ఎస్క మొహం వేసుకొని ఎస్క ఎత్తిరాలండి, ఎవడేమన్నాడు ఎస్క నిన్ను? పీచి మాటలు కాకపోతే ఎస్క ఎత్తిరాలరా, ఇసురు కొడితే నువ్వు రాలుతావు. విచిత్రమైన మాటలండి. దేవుని సన్నిధికి వెళ్ళి ఏమి నేర్చుకుంటున్నాం? మీలో చాలామంది నేర్చుకోవట్లే. అందుకని ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది, ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉన్న కాదు. ఏమి నేర్చుకోని పరిస్థితి. ఏదో ఆదివారం మాకుండా ఒక చర్చి ఉంది, పాస్టర్ గారు వెళ్ళకపోతే ఫీల్ అయిపోతాడు. వెళ్తే అట్లా కనబడి వచ్చేసి అనుకో అయిపోద్ది. ఏందట ఈ భక్తి పనికిరాదయ్యా, ఎట్ట చేస్తే నీకు పరలోకం లేదు, ఆ గొమ్మాలు ఇప్పుడే మూసేస్తాడు ఆయన. నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు ఆయన. దిక్కులు చూడొద్దు. సేవకుడు మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడా, దేని గురించి మాట్లాడుతున్నాడా, అసలు బైబిల్లో ఏముందో ఖచ్చితంగా మనసు పెట్టాలి. బైబిల్లో ఒక అద్భుతమైన సందర్భం మనం చూడగలం. ఒక అతను చాలా ఆశతో దేవుడి దగ్గరికి వస్తాడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 17 వచ్చిన భాగంలోకి రండి ఒకసారి. మార్కు 10:17. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని ఏందట మోకరించాడంటే ఇతగాడు మనోడే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మంట అయిపోయి పాతనికి వెళ్తాడండి, పాతనికి వెళ్ళాడు కదా, మోకరించి సద్బోధ కూడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయాలో అడిగాడు. మంచి క్వశ్చన్, చాలా అద్భుతం, బాగుంది ప్రశ్న. యేసు ప్రభువు వారు మాట్లాడిన మాటలకి మనోడు మొహం మార్చుకున్నాడట. 21 వచ్చిన భాగం చూడండి. యేసు అతను చూసి అతన్ని ప్రేమించి నీకొకటి కొదువుగా ఉంది, నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిచ్చి పరలోకమందు నీకు ధనాన్ని కలుగు చేసుకో, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. చాలా యాంగ్జైటీతో వస్తారు చర్చికి. దేవుడు నాతో మాట్లాడితే బాగుంటుందని మాట్లాడితే మొహం ముడుచుకుంటారు. అంటే దేవుని మనసు నీకు అర్థం కావట్లే, దేవుని ఆలోచన నీకు అర్థం కావట్లేదు. దేవుని ఆలోచన నీకు అర్థమైతే ఖచ్చితంగా దానికి అప్పగించుకుంటావు. ఇతగాడికి దేవుని ఆలోచన అర్థమైంది, అర్థం కాలేదా? తనకు అనుకూలంగా లేదు, అతను ఏదో అతనికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది.
అతను ఏదో అనుకున్నాడు, కానీ దేవుడు ఇంకేదో మాట్లాడాడు. కొంతమంది ఇట్లాగే ఆశతో వస్తారు దేవుని దగ్గరికి. దేవుడు మాట్లాడితే ముఖం చిరపుచ్చుకొని వెళ్ళిపోతారు. దేవుని మాటకు లోబడు. నీతో మాట్లాడే దేవుడా మనిషి నీకు అర్థం అవ్వాలి. ఒక దైవజనుడు బలిపీఠం మీద నిలబడి మాట్లాడుతున్నప్పుడు దేవుని ఆలోచన కాదా అన్నది నీకు ఎలా గ్రహించగలవంటే, వాక్యాన్ని అనుసరించి మాట్లాడితే అది దైవిక ఆలోచన. దైవజనుడు వాక్యాన్ని మీరి బయటకు వచ్చి మాట్లాడితే అది మనుషుల ఆలోచన. నేను అంటాను, అటువంటి ఆలోచనలు తావిచ్చే పని లేదు. పక్కన పెట్టేసేయి, అవసరమే లేదు. ఒక గొప్ప దైవజనుడు చెప్పాడు, ఒక గొప్ప దైవజనుడు పక్కన పెట్టు. బైబిల్ ఏం చెబుతుందో ఒకసారి ఆలోచించు. దేవుని ఆలోచన వాక్య అనుకూలంగా వాక్యాన్ని అనుసరించి ఉంటుంది కనుక వాక్యము ద్వారా దేవునితో మాట్లాడితే లోబడు. అలా లోబడుకొని ధిక్కరిస్తే నష్టపోతాం. బాప్తిసు యోహాను హేరోదు చూసి ఏమన్నాడు? నీ రాజ్య పరిపాలన ఎట్టుంది, బల మెచ్చి తిని భక్త అని 2 శ్లోకాలు వదల్లే. ఏయ్, నీ సహోదరి బాగా నుంచుకున్న జాగ్రత్త అనకు. ఊరి దుంపదగా వీడికి అక్కడే కక్కాడు రా నాయన. నేనేదో సైలెంట్ మెయింటైన్ చేస్తుంటే అసలు మనోడు మొత్తం కక్కేసాడా? భయం పుట్టింది. వామ్మో, అసలు ఎవడు తెలియకుండా మెయింటైన్ చేస్తే ఈయన చెప్పాడంటే మొత్తానికి ఏదో తేడాగా ఉందని భయపడ్డాడు. కానీ హేరోదియకు మాత్రం పీకల్లా కోపం వచ్చింది. అసలు మామూలు కాదు, పగ బుస కొడుతుందంటే మిడి నాగులు వేసినట్లు లేచింది. టైం ఎక్కడ దొరుకుతుందని చూసింది. హేరోదియ కూతురు హేరోదు బర్త్డేకి డ్యాన్స్ ఎత్తే మెచ్చి తిని కుమార్తె నీకేం కావాలి అంటే ఈ పిల్లలు ఆలమ్మని అడిగింది. ఏం అడగమంటాం మమ్మీ అని. ఏమంటది? బాప్తిసు యోహాను తల కావాలడుగు. కొంతమందికి ఉన్నది పిచ్చి కోపం. పాపను విడిచిపెడతావా, పాపను వదులుకోవా అని చెప్పానుకో, ఇంత మించి ప్రసంగం ఏం దొరకదు. వీడికి దత్తమాను ఇదే ప్రసంగం, ఏంది ఇది? ఎన్ని ప్రసంగాలు కావాలా? నిత్యముగా దేవుడిని ఆశీర్వదించును గాక. అబ్బా, అందుకుంటున్నారా? లైన్లోనే ఉన్నారు భక్తులు. ఆమె అంట మంచిది అనకుండా అంటున్నారా? అమ్మో, నీ తొట్టులో పిండి దీవించబడును గాక. అబ్బా, ఏం ప్రసంగం అండి, అసలు అభిషేకం 6 అంతలు వచ్చిందట. ఇది ఏందట? అబ్బో, అభిషేకం వల్ల 6 అంతలు వచ్చిందట వీడికి. అసలు బైబిల్ 7 అంతలు ఏ బాబు, 6 అంతలు 7 అంతలు. విచిత్రమైన పోహళ్ళు కాబోతే జాగ్రత్త. నిన్ను దిద్దే వర్తమానాలు కోరుకుంటేనే ఆశీర్వాదం. దేవుడు ఎప్పటికప్పుడు మనల్ని దిద్దుతూనే ఉంటాడు. మన లోపల ఎత్తిపెట్టి మాట్లాడుతూనే ఉంటాడు. వాటి మనం సవరించుకోవడం వలన మనం యోగ్యులుగా మారడం ద్వారా ఆశీర్వాదాలు పెంపుడు కుక్కలా మనం వెంబడిస్తాయి. దానికోసం ఉపవాసం ఉండవసరంలే. మనం యోగ్యమైన పాత్రలుగా మారితే చాలు, మన జీవితాలు దీవెనకరంగా మారుతాయి. ఈరోజు చాలామంది ఆశతో వస్తున్నారు దేవుడి దగ్గరికి. దేవుడు మాట్లాడిన మాటని సున్నితంగా తృణీకరించేస్తున్నారు. ఇతగాడిలాగే చిన్న ముఖం వేసుకుని వెళ్ళిపోతున్నారు. దేవుడినితో మాట్లాడా, ఆయన మాట కొంచెం బాధ కలిగించింది. ఏదైనప్పటికీ దేవుని స్వరాన్ని గ్రహించి నడవడం ఆశీర్వాదం. ఆమేన్.